నెల్లూరులో అంగన్వాడీలు తగ్గడం లేదు. నగరంలోని ఏబిఎన్ కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ వద్ద బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. 23 రోజులుగా తమ నిరసన తెలుపుతుంటే తమ సమస్యలను పట్టించుకోకపోవడం అత్యంత దారుణమని మండిపడ్డారు. 4వ తేదీలోపు తమ డిమాండ్లను పరిష్కరించుకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి మురళీకృష్ణ అందజేస్తారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు గడిచిన 23 రోజులుగా రోడ్డెక్కి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ 23వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముట్టడికి కూడా అంగన్వాడీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఇవాళ నెల్లూరులోని ఏబిఎం కాంపౌండ్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వరకు వెళ్ళి అక్కడ ఆందోళన కార్యక్రమం చేసేందుకు సిద్ధమయ్యారు. విజువల్స్లో చూడొచ్చు, వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు ఒక్కసారిగా భారీ ఎత్తున తరలి వచ్చారు ఇక్కడికి, ఏదైతే ఏబిఎం కాంపౌండ్కి. ఇక్కడ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వరకు చేరుకొని కలెక్టరేట్లో తమ నిరసనని తెలియజేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లాలోని ఐసిడిఎస్ ప్రధాన కార్యాలయం వద్ద ఇటీవల కాలంలో గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. ఈ క్రమంలో ప్రస్తుతం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఏబిఎం కాంపౌండ్ నుంచి ర్యాలీ కార్యక్రమం అయితే ప్రారంభమైంది. ఇక్కడ నుంచి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఒక్కసారిగా వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఒకసారి వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం, ఏం చెప్తారని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఈ 23 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధాన డిమాండ్ ఏంటి? 23 రోజుల నుంచి చేస్తున్నారు, ప్రధాన డిమాండ్. ఇప్పుడు 23 రోజుల నుంచి మేము సమ్మె చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ దాటి బయటికి రావటం లేదు. ఇప్పటికైనా కూడా బయటకు రావాలి. 5వ తేదీ వరకు చూసి మీ మీద శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. మేము కూడా అల్టిమేటం ఇస్తున్నాము. 4వ తేదీ సాయంత్రం లోపల జీతాలు పెంచుతూ గ్రాట్యుటీ అమలు చేస్తామని జీవోని ఇవ్వాలా, అప్పుడు మాత్రమే మేము ఈ సమ్మెని విరమిస్తాము. నెల కాదు 2 నెలలైనా కొనసాగిస్తామని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అంగన్వాడీలకు సంబంధించి వాళ్ళ సత్తా ఏందో కనుక్కోమని కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో బెదిరింపులకు అదిరింపులకు అంగన్వాడీలు అదిలేదు లేదు. ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర బైఠాయిస్తాము. 4 గంటల వరకు మేము చేస్తున్నది శాంతియుత పోరాటము. గాంధేయవాదులుగా చేస్తా ఉన్నాము. దీన్ని రచ్చ చేసి అహింసాయుతమైన పోరాటంగా చేయవద్దని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంటే ఈ 5వ తేదీ వరకు కూడా ప్రభుత్వం మీకు చెప్పింది, ఏం చెప్తారు దీని గురించి? సార్, 5వ తేదీ లోపలైతే వచ్చి జాయిన్ అవ్వండి, లేదంటే మీకు బెదిరింపు చర్యలు పెడుతున్నారు. వాళ్ళు ఎన్ని రకాలుగా మమ్మల్ని హింసించినా మేము తగ్గేదే లేదు. మేము ముందుకే కొనసాగుతాం, కానీ భయపడే ప్రసక్తే లేదు. మీరు చెప్పండి, ఏంది ప్రధాన డిమాండ్ ఏంటి, ఏమనుకుంటున్నారు? 4వ తేదీ డెడ్ లైన్ ఇస్తున్నాం. 4వ తేదీ సాయంకాలానికి జీవో పెంచితే, జీవో ఇచ్చితే 5వ తేదీ మేము డ్యూటీలో పోతాం. నువ్వు ఈకి పోతే ఎన్ని రోజులైనా కొనసాగిస్తాం. సిఐటి నాయకులు మనతో ఉన్నారు. సిఐటి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంది సార్ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇవాళ ఇంత ఎత్తున పోరాటం చేస్తున్నారు, ప్రభుత్వం దిగొచ్చే పరిస్థితి లేదా? ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. పండగ సీజన్లో ఎప్పుడు కూడా ఇంత ఉధృతంగా వాళ్ళ అంగన్వాడీ ఐసిడిఎస్ పుట్టి 45 ఏళ్ళు అయినా కానీ ఇంత ఉధృతంగా ఎప్పుడు కూడా జరగలేదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా ఇన్ని రోజులు సమ్మె జరిగినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశాడో మరి ఆ ప్రామిస్ని అమలు చేయమని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మరి దాన్ని ఆ పరిష్కారం చేయకుండా మేమందరినీ కూడా 5వ తేదీ నుంచి తీసేస్తాం అనేటటువంటి బెదిరింపులు అనేది అది మంచి పద్ధతి కాదు. వెంటనే కానీ పరిష్కారంగా చేయకపోయినట్టయితే ఇది మరింత ఉధృతమయ్యేటటువంటి అవకాశం ఉంది అనేది మాకు అనిపిస్తూ ఉంది. అడుగడుగునా సిఐటియు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అది మొత్తం మీద తీసుకుంటే సిఐటి కూడా సపోర్ట్ చేస్తోంది. ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ విజువల్స్లో కూడా మనం చూస్తే కనుక భారీ ఎత్తున తరలి వచ్చారు అంగన్వాడీకి సంబంధించినటువంటి కార్మికులు. ఇటు ఎవరైతే ఇటు ఆయాలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, టీచర్లు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం నెల్లూరులో కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి.